అందరికీ నమస్కారం. పాయింట్ ఏంటంటే అంజనీపుత్ర పవనసుతనామ కేసరి నందన హనుమంతుడి వారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రామాయణం ఎలా జరుగుంటుంది, ఒకవేళ ఆ పర్టికులర్ క్షణంలో ఆయన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఆయనకుండే అష్టసిద్ధులు ఏంటి, ఆ అష్టసిద్ధులు ఆయన ఎలా వాడుకున్నారు, ఆయన ఆస్పెక్ట్ ఏంటి, ఆయన వ్యూ ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి అనేది ఒక క్రియేటివ్ లిబర్టీతో ఆ యాంగిల్లో చేస్తున్నాను. సో నేను రాసేటప్పుడు ఖచ్చితంగా హనుమంతుల వారి నా చేతి మీద ఉన్నదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్స్ కి రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి, మన ఏన్షియంట్ టెక్నాలజీస్ ఎలా ఉండేవి, అసలు మన వాల్యూస్ ఏంటి, మనం ఎవరు అనేది. ఎందుకంటే మనం ఆబ్వియస్ గా వెస్ట్ లో చాలా మంది సూపర్ హీరోస్ ని ప్రే చేస్తాం, కానీ మన సూపర్ హీరో, మన దేవుడు, మనవాడు హనుమంతుల వారు. సో హనుమాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అసలు ఆ రోజు ఒకవేళ సీతమ్మని చూసినప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి, లంకా దహనం చేసేటప్పుడు ఆయన ఎనర్జీ ఎలా ఉంది, ఒక తల్లిని అలాగా బంధించారు అంటే ఆయనకి ఎంత బాధ అనిపించుంటది. లక్ష్మణుడు పడిపోయిన రోజు ఆ లక్ష్మణుడిని కాపాడాలన్న ఆయన బలం, సంకల్ప బలం ఎంత గట్టిగా ఉంది. ఒక చిన్నపిల్లలకి వాళ్ళ బెడ్ టైమ్ స్టోరీస్ లాగా ఒక రీసెర్చ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఎలా హెల్ప్ అవుతుంది, ఓకే ఈ పర్టికులర్ టెక్నాలజీని మనం మళ్ళీ ఏమైనా రీక్రియేట్ చేయగలం, మనం ఇక్కడ నుంచి ఎలా ఇన్స్పైర్ అవ్వచ్చు, ఇలాంటి యాంగిల్ మొత్తం రాయడం జరుగుతుంది. కానీ కంగారు పడకండి, మొత్తం ఒకవేళ బుక్స్ అవి ఏమైనా ప్రింట్ అయినా కూడా ఒక పీడిఎఫ్ వర్షన్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాను. ఎవరికి కావాల్స్తే వాళ్ళు ఫ్రీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిదీ డబ్బు మీదే పెట్టకూడదు కదా. సో ఎంత యాక్సెసిబిలిటీ మీకు ఇవ్వగలిగితే అంత యాక్సెసిబిలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఒక పీడిఎఫ్ వర్షన్ అనుకోండి, మీరు వాట్సాప్ లోనే చదువుకోవచ్చు. ఒకవేళ మీరు అమెజాన్ కిండిల్ అలా అయితే అలా చదువుకోవచ్చు. ఒకవేళ ఏదైనా బుక్ అంటే ఇంకెవరిష్టం వాళ్ళది అన్నట్టు, కానీ అందరికీ యాక్సెసిబుల్ అయ్యేలాగా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి ఉందని తెలియాలి. అది నా మెయిన్ సంకల్ప శక్తి. బాగానే జరుగుతుంది వర్క్ అయితే. సో లెట్స్ ట్రై. ఆ అష్టసిద్ధులు, ఆయన సంకల్ప శక్తి మన ఎంత ఇన్స్పైర్ చేయగలిగితే అంత ఇన్స్పైర్ చేసినట్టు. అండ్ ఇది మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.